క్రైమ్ విపరీతంగా పెరుగుతుంది. మనం కూడా గమనిస్తూనే ఉన్నాము. గత 4 సంవత్సరాల నుంచి విపరీతమైన క్రైమ్ జరుగుతూ ఉంది. ఎంతో మందిని హత్య చేయడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఎటువంటి న్యాయం జరగలేదు. రీసెంట్ గా శిల్ప వాళ్ళ వెంచర్లో ఒక మైనర్ బాలిక కూడా అనుమానాస్పదంగా చనిపోయిందనేది వార్తలు వింటూనే ఉన్నాం 2 రోజుల నుంచి. కానీ దాని మీద ఎటువంటి స్పందన లేదు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎందుకు దాని గురించి స్పందించట్లేదు? ఏం జరిగింది అనేది ఖచ్చితంగా బయట పెట్టాలి. ఈరోజు కొంతమంది మాట్లాడడం మీడియాలో కానీ అంతా జరిగింది. ఆ అమ్మాయిని రేప్ చేసి చంపారు అని చెప్పేసి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ దాని మీద ఇప్పటి వరకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు? అంటే ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి దాని గురించి మాట్లాడుతున్నారు కూడా. ఈరోజు పోలీసు వారు అందరూ కూడా దానికి సమాధానం చెప్పాలి. ఈరోజు లోకల్గా ఎమ్మెల్యే కూడా దాని మీద స్పందించి ఆ బాధిత కుటుంబాలకి న్యాయం జరిగే విధంగా ఈరోజు ఎవరైతే బాధ్యులు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా చూసుకున్నాం. వీళ్ళే ఈరోజు శిల్పా కుటుంబం ఈరోజు క్రైమ్ ని ప్రోత్సహిస్తుందనే దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి. గతంలో కూడా సురేంద్ర గారిని కానిస్టేబుల్ ని హత్య చేస్తే ఇప్పటి వరకు కూడా మొదటి ముద్దాయిని ఇంకా పట్టుకోలేకపోతా ఉన్నారు. అలాగే అబ్దుల్ సలాం కుటుంబానికి ఏం న్యాయం చేశారని లొకేషన్ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశ్నించినా కూడా దాని మీద ఎటువంటి సమాధానం లేదు. మొన్న కూడా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ సంబంధించిన వాళ్ళు బెదిరించారని చెప్పి ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి కూడా ఈరోజు జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఈరోజు శిల్పా కుటుంబం వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ అధికారులకు వచ్చినప్పటి నుంచి నంద్యాల విపరీతంగా ఈరోజు క్రైమ్లు జరుగుతూ ఉన్నాయి. మద్యం మీద దొంగ మద్యం అంతా కూడా నంద్యాలకు వస్తుంది, విపరీతంగా దొరుకుతున్నారని మొన్ననే ఎమ్మెల్యే అనుచరుడు దొరికాడని చెప్పి కూడా వార్తలు చూసాం. ఏదో 4 బాటిల్ పట్టుకున్నారని కానీ 4 లోడ్ల మద్యం అంతా నంద్యాలకు తరలించారని కూడా తెలియజేస్తున్నారు. అలాగే దాని మీద డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా బయటికి తీసుకురావాలి. ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు తీస్తున్నారని చెప్తే డిపార్ట్మెంట్ వాళ్ళందరి మీద ఇప్పటికీ అందరికీ నమ్మకం ఉంది. ఖచ్చితంగా వాళ్ళని బయటికి తీసుకొచ్చి అందరి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేస్తుంది. అలాగే మొన్న 4 సంవత్సరాల నుంచి అభివృద్ధి మీద చర్చకి రావాల్సిందిగా శిల్పా రవి గారిని డిమాండ్ చేస్తుంటే మొన్న ఆయన స్పందించడం జరిగినట్టుంది. చర్చకు సిద్ధమని రమ్మనండి, ఎప్పుడు వస్తాడో చర్చకి. దాని మీద తెలుగుదేశం పార్టీ తరఫున మేమేం డెవలప్మెంట్ చేశాము, మీరేం చేశారనే దానికి ఈరోజు చర్చకి సిద్ధంగా ఉన్నాం. ఏదో డేట్ చెప్తే ఖచ్చితంగా మేమందరం కూడా వచ్చి దాని చర్చలో పాల్గొంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. మీడియా ముఖంగా వాళ్ళకి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అడిగి రావడానికి నేను రెడీగానే ఉన్నాను చర్చించడానికి. తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు మేము చేసిన డెవలప్మెంట్స్ అన్ని కూడా మీడియా ముందు చెప్పడం జరిగింది. గతంలో నంద్యాలకు సంబంధించి ఇంటర్నల్ రోడ్స్ కూడా 60 కోట్లు శాంక్షన్ అయితే 42 కోట్లకి మా టైంలో 1.5 year టైం ఉంది కాబట్టి అప్పుడు చేసాం. మిగతా 18 కోట్లు రివర్స్ టెండరింగ్ లో తీసుకొని ఇప్పుడు వీళ్ళు డెవలప్ చేశారా? అదే డబ్బులతో ఇప్పుడు ఇంటర్నల్ రోడ్స్ చేస్తున్నారా, పార్కులు డెవలప్ చేస్తున్నారా అనే దానికి కూడా వాళ్ళందరూ సమాధానం చెప్పాలి. అమృత్ స్కీమ్ ఏమైంది, ఎందుకు ఇంకా స్టార్ట్ కాలేదు సమాధానం చెప్పాలి. నందమూరి నగర్ బ్రిడ్జ్ 5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా పని జరుగుతూనే ఉంది, అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో సమాధానం చెప్పాలి. అలాగే టిట్కో హౌసెస్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు అందరికీ కూడా సమాధానం చెప్పాలి. ఇంకా ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ ఇప్పటికి ఇక్కడ నుంచి చూసినా కూడా మనకు అనిపిస్తుంది ఎక్కడ అయిపోయిందో అక్కడే ఉండిపోయింది. ఐలూరులో టిట్కో హౌసెస్ ఎక్కడ అయిపోయినాయో అవే అక్కడే ఉన్నాయి. ఇట్లా చాలా డెవలప్మెంట్ వర్క్స్ అన్ని కూడా ఎక్కడ అయిపోయినాయో అక్కడ ఉండిపోయినాయి. దాని తర్వాత ఇప్పుడు హాస్పిటల్ బిల్డింగ్ మేము ఓపెన్ చేసినాం అనుకుంటారు. అది శాంక్షన్ చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు శాంక్షన్ చేసినాం. దాని తర్వాత వర్క్ అంతా కూడా 1.5 yearలో 90% కంప్లీట్ అయింది. దాన్ని ఇప్పుడు వీళ్ళు దాన్ని కంప్లీట్ చేసి మేము చెప్పుకున్నామని చెప్పుకుంటున్నారు. ఇట్లా చాలా రోడ్లు కానీ పార్కులు కానీ ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడే శాంక్షన్ అయినాయి. అది ఇప్పుడు కంప్లీట్ చేసుకొని శిలాఫలకాలు వేసుకుంటున్నారు. అవన్నీ కూడా దాని మీద కూడా చర్చకు సిద్ధం కావాలి. నంద్యాల జరుగుతున్న క్రైమ్ మీద కానీ వాళ్ళు తీసుకున్న చర్యల మీద కూడా వాళ్ళు సిద్ధంగా ఉండాలి. అన్నిటి మీద కూడా ఈరోజు చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఎప్పుడు రమ్మన్నా దానికి ఎక్కడికి రమ్మన్నా కూడా వచ్చి చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.